ఆంధ్రప్రదేశ్లో ప్రజల వద్దకు పాలన అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ సచివాలయ వ్యవస్థకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విజనరీ సెంటర్లుగా పేర్లు మార్చింది. విజనరీ సెంటర్లుగా పేర్లు మార్చి రెండు విషయాలను చంద్రబాబు నాయుడు పరోక్షంగా చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజన్ ఉంది. రెండు, చంద్రబాబు నాయుడుకు విజన్ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజన్ ఉంది కాబట్టి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. నేరుగా ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లారు, అధికార యంత్రాంగాన్ని తీసుకువెళ్లారు. చంద్రబాబు నాయుడుకు విజన్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థకు విజనరీ సెంటర్లుగా పేర్లు మార్చారు. ఒక వ్యవస్థను సృష్టించడం లేదా ఆ వ్యవస్థకు పేర్లు మార్చడం రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు పేర్లు మార్చారు, జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థను సృష్టించారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోలేకపోతున్నారు. విజనరీ సెంటర్లుగా పేర్లు మార్చినంత మాత్రాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెరిగిపోదు. సచివాలయ వ్యవస్థ ఉన్నంత వరకు ఆ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే వినపడుతుంది తప్ప ఆ వ్యవస్థకు ఎన్ని పేర్లు మార్చినా, ఎన్ని విధాలుగా వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా కూడా ఆ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తుకు వస్తుంది. మరో 100 ఏళ్ళైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెరిగిపోదు. కేవలం చంద్రబాబు నాయుడు తాత్కాలిక సంతృప్తి కోసమే జగన్మోహన్ రెడ్డి పేరు రాకూడదనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ పేరు మార్చవచ్చు. కానీ దీర్ఘకాలంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పేరు సచివాలయ వ్యవస్థ నుంచి వేరు చేయలేరన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ సమస్య అంతా? చంద్రబాబు నాయుడు ఎందుకు పేర్లు మార్చాలని అనుకున్నారంటే, ఇటీవల మొంతా తుఫాను వచ్చింది. ఆ తుఫాను సందర్భంగా అధికార యంత్రాంగం ప్రజలకు సహాయం అందించడానికి, నష్టపరిహారం అందించడానికి, ప్రజలను కాపాడడానికి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడానికి, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి సచివాలయ వ్యవస్థ చాలా కీలకంగా ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు నేరుగా సచివాలయ వ్యవస్థ నుంచి సమాచారాన్ని సేకరించారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎలా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, ఇలా రకరకాల అంశాలపైన నేరుగా సచివాలయ వ్యవస్థ నుంచి సమాచారాన్ని సేకరించి వారికి సూచనలు, సలహాలు అందించి అక్కడ ప్రభుత్వం మెంతా తుఫాను సందర్భంగా జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడంలో కావచ్చు, లేదంటే సహాయక చర్యలు అందించడంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ఈ సచివాలయ వ్యవస్థ అన్నది దోహదం చేసింది. ఫలితంగా సచివాలయ వ్యవస్థకు మంచి పేరు వచ్చింది. సచివాలయ వ్యవస్థకు పేరు వచ్చిందంటే అది పుట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది. సచివాలయ వ్యవస్థ గురించి విన్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తుకు వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరు వినిపించకూడదంటే సచివాలయ వ్యవస్థ పేరు మార్చాలి. సచివాలయ వ్యవస్థకు విజనరీ సెంటర్లుగా పేరు మార్చడం ద్వారా విజన్ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారు కాబట్టి విజనరీ సెంటర్లు అంటేనే చంద్రబాబు గుర్తుకొస్తారని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అందుకే విజనరీ సెంటర్లుగా మార్చారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రజలైతే అమాయకులు కాదు. సచివాలయ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారో ప్రజలకు తెలుసు. సచివాలయ వ్యవస్థకు పేర్లు మార్చింది ఎవరో కూడా ప్రజలకు తెలుసు. రెండింటికి మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తించగలరు, గమనించగలరు, అర్థం చేసుకోగలరు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు మాత్రమే అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే సచివాలయ వ్యవస్థకు విజనరీ సెంటర్లుగా పేర్లు మార్చారు. ఇంకో 100 ఏళ్లు పోయినా సచివాలయ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. విజనరీ సెంటర్లని పేరు మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి పేరును మర్చిపోరు, సచివాలయ వ్యవస్థను మర్చిపోరు అన్నది చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సిన అంశంగా రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఒక కీలక సంస్కరణ తీసుకొచ్చారు పాలన విషయంలో. అది జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షతకు, జగన్మోహన్ రెడ్డి విజనరీ దృక్పథానికి ఉదాహరణగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పేర్లు మార్చడం ద్వారా చంద్రబాబు నాయుడికే నష్టమని రాజకీయ విశ్లేషకులు మరొక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆ వ్యవస్థ ద్వారా ప్రజలు సేవలు పొందారు, ఇప్పటికీ పొందుతున్నారు, భవిష్యత్తులో కూడా పొందుతారు. జగన్ తీసుకొచ్చిన వ్యవస్థకు పేరు మార్చి చంద్రబాబు నాయుడు తన తాత్కాలిక సంతోషం కోసం ఈ విధంగా వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నాడనే ఒక దృక్పథం ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చంద్రబాబు నాయుడుకు అంతిమంగా నష్టం చేకూరుస్తుంది. చంద్రబాబు నాయుడుకు దీనివల్ల వచ్చే లబ్ధి కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు నాయుడు పేరు మార్చడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఇంకా సింపతి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి ప్రజల్లో ఇంకా సానుకూలత పెరుగుతుంది, ప్రజల్లో ప్రచారం పెరుగుతుంది. ఇదంతా చంద్రబాబు నాయుడు చేజేతులారా చేసుకుంటున్నటువంటి వ్యవహారంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.